హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త మంచి న్యూ హెయిర్ స్టైల్స్తో మీ ముందుకు వస్తున్నాను. చాలా చాలా సూపర్గా ఉంటుంది. మ్యారేజెస్కైనా, రిసెప్షన్ పార్టీస్కైనా, దేనికైనా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. బర్త్డే పార్టీస్కి కానీ అవి చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. అలాగే ప్రతి వీడియోలో మనం చెప్తూ ఉంటాం కదా, లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియో లాంగ్ హెయిర్కైనా సూట్ అవుతుంది, షార్ట్ హెయిర్కైనా సూట్ అవుతుంది. ఏంటి స్వెటర్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? హైదరాబాద్లో బాగా చలి ఎక్కువైపోయిందండి. ఆంధ్రాలో, చెన్నైలో వర్షాలు కుమ్మేస్తూ ఉంటే హైదరాబాద్లో చలి కుమ్మేస్తుంది. అదేసి ఇప్పుడు లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. ఈరోజు సండే అండి, వర్షం కూడా పడుతూ ఉంది. ఓకేనా? సోదంతా మనకెందుకు, మనము హెయిర్ స్టైల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం గోల్డ్ వీడియోసే కాకుండా కుకింగ్ వీడియోస్, హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ కాదు, వీడియోలో కలుద్దాం. ఇంకోండి, మనము చిక్కులు నీట్గా తీసేసుకోవాలి. మీకు హెయిర్ ఇంకా మా పాప కంటే ఎక్కువ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే నేను ఆప్షన్ చెప్తున్నాను. ఇలా మనం ఫింగర్స్ పెట్టి ఇలా నీట్గా ఇలా తీసేసుకున్నాం అనుకోండి. ఇక్కడ చిక్కులు లేవు కాబట్టి కొంచెం ఈజీగా వస్తుంది. ఎక్కువ చిక్కులు ఉన్న వాళ్ళైతే ఇలా పెట్టి ఇలా 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 అంటే వచ్చేస్తుంది. తర్వాత కోమ్తోటి తీసుకోవచ్చు. కోమ్తోటి తీసుకునేటప్పుడైనా కానీ దువ్వెనతోటి కింద నుంచి చిక్కు తీయడం స్టార్ట్ చేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది. పైన నుంచి చుక్క అంటే మొత్తం ఇలా 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 గూడగట్టి కిందకు వచ్చేసరికి ఇంత తుట్టి చేతిలోకి వస్తుంది. ఓకేనా? ఈ టిప్స్ నాకు తెలిసి ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చేమో, మేబీ తెలియని వాళ్ళైతే టిప్స్ యూజ్ చేసుకోండి. తెలీదు, మేము ఫస్ట్ టైం వింటున్నామన్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కాదు, మాకు ఆల్రెడీ తెలుసులే అన్న వాళ్ళు జస్ట్ లైక్ చేయండి. లేదు, ఇది మేము ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ తెలిసినా తెలియకపోయినా లైక్ చేసి కమెంట్ చేయండి ఫస్ట్ మీ టిప్ విన్న వాళ్ళు. తర్వాత ఏం చేయాలంటే, మనము మిడిల్లో ఈ పాపటి తీసుకోవాలండి. మిడిల్లో ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మిడిల్లో తీసుకోవాలి. ఇంతవరకు తీసుకుంటే చాలండి. మరి ఎక్కువగా కూడా ఏం లేదు, కొంచెం చెప్తాను. మరీ ఇట్లా ఈ ఎండింగ్కి వస్తున్నాము అన్నంత వరకు అవసరం లేదు, దానికంటే కొంచెం ముందు వరకు అయితే అవసరం. మరి స్కేల్తో గీసినట్టు రావాల్సిన అవసరం లేదులేండి. కొంతమంది తలను బట్టి అలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంకా మనం ఎంతవరకు అయితే తీసుకుంటాము కదా, అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కింద వరకు స్ట్రైట్గా తీసుకోండి. కొంచెం ఎగ్జాక్ట్లీ కింద వరకు తీసుకోవాలి. ఈ వీడియో అయితే సండే చేస్తున్నాను, ఏ రోజు రిలీజ్ అవుతుందో నాకైతే తెలియదు. ఇలా ఎగ్జాక్ట్గా తీసుకున్న తర్వాత ఈ హెయిర్ అలా పడుకున్నాను. నీట్గా ఇలా పట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ చిక్కు తీస్తున్నాను కదా, ఇక్కడ మనం ఒక టెక్నిక్ యూజ్ చేయాలి. ఏంటంటే, కొంచెం హెయిర్ మరి ఈ నుంచి ఈ చివరి వరకు అవసరం లేదండి. మిడిల్లో కొంచెం హెయిర్ ఇలా మనం జడ పెంచేదానికి కావాలి కదా, ఇంత హెయిర్ అయితే చాలు. దీన్ని తీసుకొని అవతలి పట్టుకున్నాను. లేదంటే టిక్ టిక్ ఇవ్వు పెట్టేస్తా. ఇలా టిక్ టిక్ పెట్టేసి అవతలికి వదిలేసేయండి. ఇప్పుడు ఇంకొక పని చేయాలి. ఇక్కడ మిడిల్లో ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఈ రెండింటికి మిడిల్లో మనము ఒక పార్టీషన్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా పార్టీషన్ ఈక్వల్గా రావాలి. ఎట్లయినా ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి కదా మనకు, కొంచెం ఇక్కడ కూడా టిక్ క్యూబ్ పెట్టేస్తాను, పట్టుకునే పని లేకుండా. ఎస్, ఇలా
ఇలా తిప్పి పెట్టేసినాం అనుకోండి, ఇంకా అది లూజ్ అయినా రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ కొంచెం హెయిర్ ఉంది కదా, ఇక్కడ మిడిల్లో అట్లా తీయగలిగింది, ఈ హెయిర్ని ఇలా తీసుకోవాలి. ఈ హెయిర్ని నీట్గా పట్టుకోమా, లేకపోతే మళ్ళీ ఇది దీంట్లో కలిసిపోతుంది. టైట్గా పట్టేసుకుంటా, ఓకేనా? ఈ హెయిర్ని ఇలా పెట్టేసుకోమా నీట్గా, ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, దీన్ని ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఇక్కడ మనం తీసుకున్నాం కదా, దీంట్లోకి జాయిన్ చేసుకుంటూ తిప్పుకోవాలి. తెలుసు కదా అందరికీ. ఇలా దీంట్లోకి జాయిన్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇలా మనం లేయర్ తీసుకుంటూ, మరి టైట్గా అల్లకూడదండి, అలాగే లూజ్గా కూడా అల్లకూడదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్గానే అయిపోతుందండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చేయాలి కాబట్టి కొంచెం మీకు టైం టేకింగ్ అనిపించవచ్చు, కానీ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కసారి మనం ఇలా తీసుకున్నప్పుడు దీన్ని ఒక తిప్పు ఇలా తిప్పేసి దీంట్లోకి యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు పార్టీషియన్స్ ఈజీగా కనిపిస్తాయి. లేకపోతే మొత్తం అంతా ఒకటే అన్నట్లుగా అనిపిస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఫింగర్స్తో, కోమ్తోనే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫింగర్స్తో కూడా తీసేసుకోవచ్చు. ఇలా ఒక తిప్పు అలా తిప్పేసి దీంట్లో జాయింట్ చేసేసుకోవడమే. ఇంకా మొత్తం రిమైనింగ్ మరీ సన్నగా కూడా తీసుకోకండి, ఇంతలాగా ఉండాలి, లేకపోతే అక్కడ మనకు పార్టీషన్ కనపడదు. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఏం చేస్తామంటే కొంచెం లూజ్ అట్లా వదిలి, ఇక్కడ మనం పార్టీషన్స్గా డివైడ్ చేసామే, వాటిని కనిపించే విధంగా కొంచెం అలా లాక్కోవాలి. మా చిన్నపాప ఊరికే తిరుగుతుంది, వీడియో చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తా, అందుకు నా చేతిలో తమ్ముళ్ళు పడొచ్చి టిక్ లేదా. ఓకే, క్లోజ్ ద డోర్ సరేయా. ఇలా పెట్టేసి ఎడ్జ్లో టిక్ టిక్ పెట్టేసేయండి. ఇది టిక్ టిక్ పెట్టేసి వదిలేసామనుకోండి మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది, కాబట్టి ఇక్కడ పట్టుకోము. ఎందుకంటే అది టిక్ టిక్ పెట్టి వదిలేసామనుకోండి మొత్తం డేంజర్. ఇంకా ఇక్కడ ఈ కర్లీ హెయిర్ అంతే అండి, మనం చిక్కు తీసే కొద్దీ చిక్కు వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనము ఒక లేయర్ తీసుకొని, ఈ ఫ్రంట్లో ఏమంటే మా పాప ఫుల్ కర్లీ కదా, మనం ఏం చేసినా కానీ కనపడవు, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. స్ట్రిప్స్ నెక్స్ట్ కోన్తో ఆ ఎడ్జ్ వరకు తీసుకోవాలి. తెలుసు కదా, ఇలా ఒక తిప్పు ఇలా తిప్పేసి దీంట్లో యాడ్ చేసి ఇలా తిప్పామనుకో మనకు అది సపరేట్ అని కనిపిస్తుంది, లేకుంటే కనపడదు. అది మాకు ఇక్కడ మా అందరికి ముందు పక్క చాలా పతలా ఉంటుందండి, అందుకని ముందు పక్క ఇలాంటి హెయిర్ స్టైల్స్ సరిగ్గా అంతగా కనపడవు. అడ్జస్ట్ చేసుకోండి. బాగా కొంతమందికి అయితే ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి హెయిర్, వాళ్ళకైతే సూపర్గా వచ్చేస్తుంది. ఇదే బ్యూటీషియన్స్ దగ్గర బొమ్మలు ఉంటాయి కదా, వాటికైతే ఎంత బాగా కనిపిస్తుందో, వాటికి ఎంత స్ట్రైట్గా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు కదా. ఇది మనం రెడీ చేసింది కాదు, గాడ్ రెడీ చేసింది కాబట్టి మనం తప్పదు, ఎట్లుంటే అట్లా చేయడమే. మాకు అందరికీ అంతే అండి, ముందు పక్క ఇక్కడ హెయిర్ తక్కువ, ఇలా ఏమైనా వేయాలంటే పెద్ద హెడేక్ అయిన పని. చూడండి అసలు స్ట్రిప్స్ కనపడవు ఎంత లూజ్ చేసినా కూడా. ఈ కనిపించాయనుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది హెయిర్ స్టైల్, కానీ కనపడవు, ఏం చేస్తాం. ఇదే అమ్మాయి ఇది పట్టుకున్నది, దీన్ని కూడా టైట్ చేసి చేస్తాను. ఇప్పుడు రెండు పట్టుకోతండి. ఇప్పుడు మనకు ఇది పట్టుకోవద్దు, దీంతో పని.
దీంతో ఏం పని అనుకుంటున్నారా, చెప్తాను. నీట్గా కోమ్ చేసేసుకొని పైనుంచి మామూలుగా మనం జడ ఎలా అల్లుకుంటాం 3 బ్రేడ్స్ తీసేసుకొని ఈక్వల్గా తీసుకోవాలి. 3 బ్రేడ్స్ తీసేసుకొని ఇలా అల్లేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా అల్లుకోండి, లూజ్గా లేకుండా, అట్టని వాళ్ళకు తలనొప్పి వచ్చేటట్టు లేకుండా కొంచెం బాగా మనం అల్లింది కనిపించేట్టుగా ఇలా అల్లుకోవాలి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మనకు ఈ బ్రేడ్స్ కనిపించడం ముఖ్యం, బిగ్లు అది మర్చిపోకండి, ఓకేనా? ఇలా మామూలుగా పెంచేసుకోవడమే. ఇది ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇంతవరకు వెళ్ళానా? ఇప్పుడు దీన్ని కూడా వాటిల్లో జాయిన్ చేసి పిన్ పెట్టేద్దాం. రోజు తల్లి వీటిలో జాయింట్ చేసేసి పిన్ 3కి కలిపి పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఈ పక్కకు కొంచెం అలా, ఇంకా తప్పదు కదా వదలాలి, వదిలేసాను. సేమ్ అండి, సేమ్ ఈ సైడ్ కూడా చేసుకోవాలి. ఇంకా ఆ సైడ్ మీకు క్లియర్గా చూపించాను కాబట్టి ఈ సైడ్ నేను జడ వేసేసిన తర్వాత మీకు అలా ఏం చేయాలనే చూపిస్తాను. సేమ్ అదే మనం మిడిల్లో ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ నుంచి బ్రేడ్స్ తీసుకోవాలి. ఈ మిడిల్లో ఇవి ఎలా పట్టుకోమా, ఇవి ఈ రెండింటి మధ్యలో మనకి ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ రేంజ్లోనే హెయిర్ తీసుకోవాలి. దీనికి టిక్ టిక్ పెట్టి ఆ సైడ్కి నెట్టేద్దాం. మొత్తం అంతే అండి. ఈ సైడ్ కూడా వేసిన తర్వాత మీకు వీడియో ఆన్ చేసి చూపిస్తాను, మరి ల్యాగ్ అవుతుంది కదా. చూడండి, ఇవల్ల ఏ విధంగా అయితే వేసానో సేమ్ ఈ విధంగా ఈ సైడ్ కూడా అదే విధంగా వేసాను. ఈ మధ్యలో హెయిర్ని నీట్గా కోమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కోమ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్ మనము ఇట్లా పిన్ను తీసినప్పుడు లూజ్ అవుతుంది అది అని టెన్షన్ పడతారేమో, అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లూజ్ అయితే మరొకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఒకసారి అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకొకరి హెల్ప్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నాకు హెల్పింగ్ ఎవరు లేరు కాబట్టి, నేనే కాబట్టి ఇలా కొంచెం ఈ సైడ్కి వదిలేసరికి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది, కానీ నో ప్రాబ్లం, మేనేజ్ చేసుకోవచ్చు. అన్నిటికీ హెల్ప్ ఆశించకూడదు కదా. మా పాపకి ముందు పక్క కర్లీ హెయిర్ ఉండడం వల్ల ఈ స్ట్రిప్స్ సరిగ్గా కనపడవండి, ఏం చేస్తాం. కర్లీ హెయిర్ వల్ల కాదు, అదే చెప్పాను కదా, మాకు ముందు ఇట్లా మా సైడ్ అంటే ఏంటియో అంటారబ్బా, మర్చిపోయినాను. అవి ఎట్లా స్ట్రైట్గా ఉంటాయి, కొంతమందికి బొమ్మ కాల భలే ఉంటాయి, వాళ్ళకి కట్టితే ఇలాంటి హెయిర్ స్టైల్స్ భలే సూట్ అవుతాయి, భలే బాగా కూడా. ఇట్లా మనం పెంచామే అది వీటి మధ్యలో రావాలండి. అలా మనం ఇలా బ్యాక్కి తీసుకోవాలి. ఎరు కూడా తీసుకొనేసి పిన్ను కొంచెం మధ్యలో రావాలి, ఇలాగా కొంచెం పెట్టేటప్పుడే చూసుకోండి. మళ్ళీ పెట్టిన తర్వాత కొంచెం అలా వచ్చేసి మిడిల్లో ఇంకా రబ్బర్ వేసేసేయాలి. రబ్బర్ ఇన్నానా టైట్గా రబ్బర్ వేసుకున్న తర్వాత అయినా దీన్ని సెట్ చేసేసుకోవచ్చు, నేను చూపిస్తాను. ఇంతే వేసామా. ఇప్పుడు దీన్ని ఇలాగా కొంచెం లూజ్గా లాగామనుకో వచ్చేస్తుంది.
ఎందుకంటే ఇది మిడిల్లో ఉంటేనే మనకు ఈ పార్టీషన్ ఏదైనా కూడా నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇలాగా కొంచెం ఈ సైడ్ ఆల్రెడీ మిడిల్లోనే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హెయిర్ కూడా వెనక్కి అనుకోనేసి ఇలాంటివి ఏమన్నా మోడల్ ఫ్లక్కర్స్ ఉంటాయి కదా, ఫ్లక్కర్ కానీ కొన్ని బటర్ఫ్లైస్ టైప్లో వచ్చి ఉంటాయి, అలాంటివి ఇలా సెట్ చేసామనుకోండి. ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకా నుంచి మనం నూగ్గాయ జడ అంటారే, గుర్తుందా మీకు? మా సైడ్ అయితే నూగ్గాయ జడ అంటాం. నూగ్గాయ జడ వేసుకోవచ్చు. 4 braids కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని అయితే నూగ్గాయ జడ అంటే ఎలాగంటే నేను చూపిస్తాను. ఇలా 2 పార్టీషన్స్ తీసుకొని వేస్తారు కదా, ఇట్లా సైడ్కైనా ఇట్లయినా వేసుకోవచ్చు, మిడిల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా 2 పార్టీషన్. మా పాపకు షార్ట్ హెయిర్ కాబట్టి అది వేస్తే అసలు లుక్ రాదు. జస్ట్ మీకు దీన్ని ఏ విధంగా వేసుకోవచ్చు అని మాత్రమే నేను చూపిస్తున్నా. ఇలాగా ఇట్లా నూగ్గాయ జడలాగా 2 పార్టీషన్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి కొన్ని హెయిర్, ఇక్కడ నుంచి కొన్ని హెయిర్ ఇలాగా డిఫరెంట్గా తీసేసుకుంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది. మా పాపలాగా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగోదు, ఏదో పిలకేసినట్టు ఉంటుంది తిరుగుమాట. ఇది అట్లా ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు 4 braids 5 braids అని కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మా పిల్లలకి ఇంతకుముందు మాది లాంగ్ హెయిర్ ఉంటే మీకు ఎంత మంచి మంచి జడలు చూపించేదాన్ని. ఇప్పుడు నేను చూపించగలిగిన మాత్రమే చూపిస్తున్నా. ఇంతే అండి జడ. చూడండి, ఇది మధ్యలోకి రానా బుజ్జికన్నా. ఎస్, అలా ఉంటేనే కదా దీని బ్రేడ్స్ కూడా కనపడేది. నువ్వు తొక్కేస్తున్నావు. ఎస్, ఇంతే అండి. చూడండి ఎంత బాగుందో, చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి మా పాపకి ఇక్కడ హెయిర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇవి తిప్పినట్లు సరిగ్గా కనపడలేదేమో, కానీ ఇవి పార్టీషన్స్ ఇలా తీసేసుకొని మిడిల్లో మాత్రం ఇలా పెంచుకుంటే చూడండి ఎంత బాగుందో. చూసేదానికి లుక్ కూడా దేనికైనా బాగా సరిపోతుంది. ఈ క్లిప్ చూడండి బాగుంది కదా, మీకు చూపించాను కూడా ఈ క్లిప్ ఎక్కడ తీసుకున్నాను అనేసి. చార్మినార్లో మొన్న మా బ్రదరు ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళి అక్కడ తీసుకున్నా, బాగుంది కదా. నెక్స్ట్ ఈ సైడ్ కూడా అంతే చూడండి, బాగుంది కదా. వెనకాల మామూలుగా వదిలేసాను ఎందుకంటే ఆమెకు షార్ట్ హెయిర్ కాబట్టి. ఓకేనా? ఇదే అండి వీడియో. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా బాగుంటుంది. ఇంకా ఇట్లా స్ట్రైట్గా హెయిర్ ఉండే వాళ్ళకి, స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మా పాపది కర్లీ హెయిర్ కాబట్టి మీకు ఇలా తిప్పిన బ్రేడ్స్ అంత సరిగ్గా కనపడలేదని నాకు అనిపించింది. మీకు కనుక ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బయట చలి అది ఉన్నా కానీ అన్ని విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఫ్యాన్ ఆపేసరికి అప్పుడే మెడ కింద చెమట పట్టేసింది. ఎనీవేస్ బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.